చాలా మంది పేషెంట్స్‌కి ఐవీఎఫ్ అవసరం పడుతుంది అని తెలుసు. కాకపోతే ఐవీఎఫ్ సెంటర్‌కొస్తే ఎగ్, స్పెర్మ్ ఏమన్నా మిక్సప్ అయిపోతాయేమో, వేరే వాళ్ళ ఎగ్, వేరే వాళ్ళ స్పెర్మ్స్ యూజ్ చేస్తారేమో, డాక్టర్ అమ్మ మంచిదే అలా ఏమి చేయదు. కాకపోతే బై మిస్టేక్ నలుగురు శాంపిల్స్ ఉన్నప్పుడు బై మిస్టేక్ ఏమైనా మిక్స్ అయిపోతాయేమో, ఇలాంటి చాలా అపోహలతోటి ఐవీఎఫ్ అవసరం పడుతుంది అని తెలిసినా కూడా ఐవీఎఫ్ సెంటర్‌కొచ్చి ఐవీఎఫ్ చేసుకోవాలి అన్న దానికి చాలా భయపడుతుంటారు. ఈ ఐవీఎఫ్ యూజువల్‌గా ఇవాళ రేపు మనకి ఆన్‌లైన్‌లో కానీ, న్యూస్ ఛానల్‌లో కానీ ఐవీఎఫ్ స్కాండల్స్, శాంపుల్ మిక్సప్స్, బేబీస్ ఇలాంటి డీఎన్ఏ టెస్ట్‌లు ఇవన్నీ చూసినప్పుడు ఐవీఎఫ్ చేయించుకోవాలి అంటే చాలా భయంగా, చాలా అపోహలు మధ్యలో ఉండి ఐవీఎఫ్ ఇంకా చేయించుకోవాలి అంటే చాలా భయంగా అనిపిస్తది. సో, ఈరోజు మనం ఈ వీడియోలో మీకు యూజువల్‌గా నలుగురు ల్యాబ్‌లో ఒక 4, 5 శాంపిల్స్ ఉన్నప్పుడు, సిమిలర్ నేమ్స్ ఉన్నప్పుడు యూజువల్‌గా అప్పుడప్పుడు ఏమైనా శాంపిల్స్ యూజువల్‌గా ఎంబ్రియాలజిస్ట్ 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు. 1కి 2 సార్లు ఒకళ్ళు కాకుండా 2, 3 చెక్ చేసుకుంటారు. పేషెంట్ తోటి ఐడీ చెక్స్ చేసుకుంటారు. కానీ ఇవన్నీ చెక్ చేసినా కూడా ఎప్పుడో ఒకసారి శాంపిల్ మిక్సప్ అయిపోతుందేమో అన్నది మా డాక్టర్స్‌లో మాకు కూడా కొంచెమంత డౌట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇలాంటి డౌట్స్‌ని కంప్లీట్‌గా 100% రీఅష్యూరెన్స్ శాంపిల్ మిక్సప్స్‌కి అవ్వకుండా ఉండేదానికి 100% రీఅష్యూరెన్స్ ఉండాలి అనంటే ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది మన ల్యాబ్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటి అనంటే ఇదొక ఎలక్ట్రానిక్ డిజిటల్ లాక్ టు యువర్ డీఎన్ఏ లాగా, అంటే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. దీంట్లో ఏముంటుంది అనంటే మీరు ఐవీఎఫ్ అనంగానే మీకు ఒక ఐడి కార్డ్ లాంటిది ఇస్తారు. దాంట్లో మీకు సంబంధించిన బార్కోడ్ ఉంటుంది. అదే బార్కోడ్ మీ ఎగ్ అండ్ స్పెర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్, అంటే ఎగ్ పెట్టే డిషెస్లో, స్పెర్మ్ పెట్టే డిషెస్లో అన్నీ మీకు ఎక్కడెక్కడైతే మీది యూజ్ చేస్తారో అన్నిటి దగ్గర అదే బార్కోడ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సో మీకు ల్యాబ్లో ఐవీఎఫ్ చేసేటప్పుడు కానీ, బేబీని పెట్టేటప్పుడు కానీ మీరు ఆ మెషిన్లో ఐడి కార్డ్ అనేది ప్లేస్ చేస్తారు. సో అటు సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్, మీ స్పెర్మ్, మీ ఎంబ్రియో హ్యాండ్లింగ్ యూనిట్స్, అంటే మీ బేబీ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. పొరపాటున ఎంబ్రియాలజిస్ట్ వేరే ఏదైనా శాంపుల్ దగ్గరికి వచ్చినా కూడా బజ్మనే బజర్స్ అన్నీ మోగుతాయి. సో దీనివల్ల మీది కంప్లీట్గా యూ కెన్ బి కంప్లీట్లీ రీఅష్యూర్డ్ దట్ మీ ఎగ్, మీ స్పెర్మ్, మీ బేబీ అనేది 100% రీఅష్యూరెన్స్ అనేది ఉంటుంది. సో అదే కాకుండా మీ ఆర్ఐ విట్నెస్ కార్డ్ అనేది మీది 10 to 12 డిఫరెంట్ వెరిఫికేషన్ యూనిట్స్ దగ్గర కూడా చెక్ అయి ఉంటుందండి. సో దీని గురించి మీకు ఒక కంప్లీట్ రిపోర్టింగ్ కూడా ఇస్తుంటాం. సో ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ వల్ల 100% మీకు ట్రాన్స్ఫర్ చేసే బేబీ 100% మీ ఎగ్, మీ స్పెర్మ్, మీ బేబీ అనేసి కంప్లీట్గా యూ కెన్ బి 100% రీఅష్యూర్డ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకే కాకుండా మీలాగా చాలా మంది భయపడుతున్న కపుల్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మంది అనుకుంటారు స్ట్రెస్ ఉంటే నా ఎగ్స్కి ఎలా తెలుస్తుంది, స్పెర్మ్స్కి ఎలా తెలుస్తుంది, స్ట్రెస్ వల్ల ఎగ్స్, స్పెర్మ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ప్రెగ్నెన్సీ అసలు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు. కాకపోతే మీరు ఎప్పుడైనా గమనించారా, స్ట్రెస్ ఉన్నప్పుడు మీకు పింపుల్స్ వస్తాయి, స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల, కార్టిజాల్ హార్మోన్స్ వల్ల మనకి స్కిన్ మీద ఎలా అయితే ఎఫెక్ట్, హెయిర్ మీద ఎలా అయితే ఎఫెక్ట్ పడుతుందో అలాగే రిప్రొడక్టివ్ హార్మోన్స్ మన ఎగ్స్ మీద, స్పెర్మ్స్ మీద, మన ఫర్టిలిటీ మీద కూడా అలాగే ఎఫెక్ట్ పడుతుంది. సో మన ఇండియాలో పిల్లలు అవ్వట్లేదు, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే అదొక సోషల్ స్టిగ్మా లాగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా థైరాయిడ్ వచ్చిందో, బీపీ వచ్చిందో, షుగర్ వచ్చిందో అంటే చాలా ఈజీగా 10 మందికి ఫోన్లు చేసి చెప్తాం మాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది అని. కానీ పిల్లలు అవ్వట్లేదంటే ఎవ్వరికీ కూడా చెప్పుకోలేము. మన ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీలో కానీ, సొసైటీలో కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. యూజువల్గా 50% మగవాళ్ళది కారణం ఉంటుంది, కానీ 100% ద బ్లేమ్ గోస్ ఆన్ ద ఫీమేల్. 100% ఫీమేల్స్ని బ్లేమ్ చేస్తుంటారు. చాలామంది మగవాళ్ళు వచ్చినా కూడా సెంటర్కి రారు. ఒకవేళ వచ్చినా కూడా సీమన్ అనాలిసిస్ చేయించుకోమంటే నాకంతా బాగానే ఉంది మేడం, మేమంతా బాగానే కలిసి ఉంటున్నాం, నాకేం ప్రాబ్లం లేదు అని అంటుంటారు. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే కలిసి ఉండడం వేరు, సీమన్లో స్పర్మ్స్ ఉండడం వేరు. సో బేసిక్గా ఒక సీమన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు మనకి ఏ స్పర్మ్ బాగుందా బాగాలేదా ఇనీషియల్ వర్కప్లో అర్థమైపోతుంది. కాకపోతే చాలామంది మగవాళ్ళు స్పర్మ్ బాగాలేదు, సీమన్ కౌంట్స్ తక్కువగా ఉంది అని అంటే
యూజువల్‌గా డిప్రెషన్ వాళ్ళు దే క్యారీ ఇట్ యాస్ ఎ మేల్ థింగ్. సో, మేల్‌నెస్ తక్కువైపోయిందా అంటే వాళ్ళు కూడా అదొక డిసీజ్ లాగా కాకుండా పర్సనల్ నోట్‌లో తీసుకుంటుంటారు. చాలామంది డిప్రెషన్‌లో, స్ట్రెస్‌లో ఉంటారు. సో, ఇలా స్ట్రెస్ అనేది ఆడవాళ్ళని ఎలా అయితే ఎఫెక్ట్ చేస్తుందో, మగవాళ్ళని కూడా ఈక్వల్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. సో, ఈ స్ట్రెస్ ఈ యూజువల్‌గా ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఒక మదర్ హార్మోన్ ప్రెగ్నెంట్‌లో నుంచి తయారీ అవుతుంటాయండి. సో, ఈ బేసిక్ రా మెటీరియల్ నుంచి అన్ని రకాల హార్మోన్స్ తయారీ అవుతుంటాయి. మీరు ఎప్పుడైతే టెన్షన్, స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నారంటే ఎక్కువ మటికి ఈ రా మెటీరియల్ స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాల్ హార్మోన్స్‌కి తయారీ అవ్వడానికి ఎక్కువ మటికి ఈ రా మెటీరియల్ యూజ్ అయిపోతుంది. సో, మీకు రిప్రొడక్టివ్ హార్మోన్స్ తయారీ అవ్వడానికి చాలా కొంత హార్మోనే ఉంటుంది కాబట్టి, సో, ఇలాంటి హార్మోన్స్ అన్నీ కూడా ఒంట్లో టెస్టోస్టెరాన్ కానీ, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ కానీ ఇలాంటి హార్మోన్స్ అన్నీ కూడా తక్కువైపోతుంటాయి. సో, ఇలా తక్కువైపోవడం వల్ల ఎగ్ క్వాలిటీ తక్కువైపోవడం కానీ, ఎగ్ ప్రొడక్షన్ మీరు ఐవీఎఫ్‌లో కానీ న్యాచురల్‌గా ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా హార్మోన్స్ మెడికేషన్స్ ఎక్కువ వాడాల్సింది ఉంటుంది. ఎగ్ గ్రోత్ స్లోగా ఉంటాయి. ఈ ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. సో, ఈ కార్టిజాల్ హార్మోన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ తక్కువైపోతుంది. యూట్రస్‌కి బ్లడ్ ఫ్లో తక్కువవుతుంది. బేబీని అతికించుకునే శక్తి తక్కువైపోతుంది. బేబీస్‌కి అబార్షన్ యూజువల్‌గా ప్రెగ్నెన్సీస్ కూడా అబార్షన్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళల్లో కూడా ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ యూజువల్‌గా స్లీప్ ప్యాటర్న్స్ వేరీ అవ్వడము, డిప్రెషన్ ఇలాంటివన్నిటి వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువైపోతుంది. కార్టిజాల్ హార్మోన్ ఎక్కువైపోతుంది. సో, ఇలాంటి వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ గానీ, క్వాలిటీ గానీ చాలా తక్కువ ఉంటుంది. ఉన్న సీమెన్‌లో కూడా జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది. సో, ఇలా జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ అవ్వడం వల్ల, క్వాలిటీ తగ్గిపోవడం వల్ల ఇలాంటి స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది. వచ్చినా కూడా అబార్షన్స్‌కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ స్ట్రెస్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అన్నీ డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది. సో, మీకెప్పుడైతే ఇలాంటి స్ట్రెస్ ఉందో ఈ కౌన్సిలింగ్ సెషన్స్ సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతుంటాయి. కాకపోతే చాలామంది ఈ కౌన్సిలింగ్ సెషన్స్ చాలా కాస్ట్‌లీ అని వెళ్ళరు. ట్రై టు స్ప్రెడ్ ద వర్డ్ హౌ స్ట్రెస్ మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, మనకి ఎటువంటి ఇబ్బందులొస్తాయి అన్నది ప్లీజ్ డూ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ మీకు యోగా కానీ, మెడిటేషన్స్ కానీ, అవసరమైతే కౌన్సిలింగ్ సెషన్స్ కానీ వెళ్ళడం చాలా 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.